ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇంట్లోనే ఉండి సులువైన వ్యాయామాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తారా? మోకాలు భాగం దగ్గర జాయింట్ దృఢంగా అవటానికి, ఆ జాయింట్ ని పట్టి ఉంచిన కండరాలు లెగమెంట్స్ కూడా బలపడటానికి, అట్లాగే మోకాల భాగం దగ్గర స్వెల్లింగ్ తగ్గటానికి, అట్లాగే జిగురు అనేది మోకాల భాగంలో బాగా ఉత్పత్తి అవ్వటానికి, ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ రావాలంటే వ్యాయామం ద్వారానే సాధ్యమవుతాయి. అలాంటి వ్యాయామాలు కూడా నొప్పులు పెంచకుండా ఉండేటట్టు ఉండాలి. కాబట్టి అలాంటి వ్యాయామాలు ఎలాగో చూద్దాం. మోకాళ్ళ బలాన్ని పెంచే 4 వ్యాయామాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్ గా నుంచుని, ఆ తర్వాత ఎడమ కాలు వెనక్కి పెట్టేస్తాం. 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసిన తర్వాత 2 మోకాళ్ళు బెండ్ చేసి శరీరాన్ని కిందకు దింపాలి. కుడి పాదాన్ని మడమ పైకి లేపి వేళ్ల మీదే అట్లా పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళా కిందకు మడమ అనేటట్టు దింపాలి. మళ్ళా మడం మీద పైకి లేపాలి. ఇట్లా ముని వేళ్ల మీద పాదాన్ని పైకి కిందకి కదుపుతూ ఉంటే, పైకి లేపటం కిందకి దింపటం ఉంటే మోకాళ్ళకి మంచి వ్యాయామం అవుతుంది. ఆ కండాలు బాగా బలపడతాయి. అంటే వెనక్కి కాలు అట్లా పెట్టి ఈ యాంగిల్ అట్లా బెండ్ చేసి ఉంచినప్పుడు, మూమెంట్ ఇట్లా ఇచ్చినప్పుడు బాగా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఈసారి కుడి కాలు వెనక్కి పెట్టేస్తాం, ఎడమ కాలు ముందు పెట్టేసి 2 కాళ్ళ మీద అట్లా కిందకి బెండ్ అయిన తర్వాత ఈసారి ఎడమ పాదం వేళ్ళ నేల కానించి మడం పైకి లిఫ్ట్ చేస్తాం, మళ్ళా దింపుతాం. కంటిన్యూస్గా మూమెంట్, ఎడమ పాదం పైకి కిందకి, పాదాల వేళ్ల మీదే మూమెంట్ అంతా ఇట్లా చేయవలసి ఉంటుంది అనమాట. ఇట్లా 2 కాళ్ళకి ఈ వ్యాయామం చేసిన తర్వాత ఇక రెండవ వ్యాయామంగా స్ట్రైట్ గా నుంచుని కుడి కాలుని పైకి లేపి ముందుకు చాపేస్తాం. ఎడమ కాలు మోకాలను బెండ్ చేయాలి. అట్లా మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళాలి. మళ్ళీ ఎడమ కాలు మోకాల మీద బెండ్ అయి కుడి కాలుని అట్లా ముందుకు చాపేస్తూ ఉండాలి. ఇలా అప్ అండ్ డౌన్ మూమెంట్ తో ఈ కాళ్ళ మీద వ్యాయామం ఇలా చేస్తాం. ఇట్లా 6-7 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి కుడి కాలు మీద నుంచుంటాం, ఎడమ కాలుని స్ట్రైట్ గా చాపేసి కుడి కాలు మీదే వ్యాయామం ఇట్లా కంటిన్యూస్ గా చేస్తాం అనమాట. అంటే బరువంతా కుడి కాలు మీద ఆంతుంది కాబట్టి కుడి మోకాలికి ఇది బాగా బలాన్ని చేకూరుస్తుంది అనమాట. ఇంతకుముందు ఎడమ కాలుకి బలం వస్తే ఇప్పుడు కుడి కాలుకి వచ్చేస్తుంది. ఇట్లా 2 కాళ్ళకి వ్యాయామాన్ని ఇట్లా చేస్తే మంచిది. ఇక మూడవ వ్యాయామంగా స్ట్రైట్ గా నుంచుని చేతులు ఒకదాని మీద ఒకటేసి అట్లా లాక్ చేస్తాం. ఆ తర్వాత ఇట్లా 2 మోకాళ్ళని బెండ్ చేసి సీటు భాగాన్ని అట్లా కిందకి దింపుతాం. 2 పాదాలు వేళ్ల మీద శరీరాన్ని నుంచి మడాలు పైకి లేపేసి దాని మీదే బ్యాలెన్స్ చేస్తూ కొద్దిగా నడుముని మెడని కూడా బ్యాక్ బెండ్ చేస్తాం. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, బ్యాలెన్సింగ్ కుదరాలి, పడిపోతూ ఉంటారు. బాగా మోకాళ్ళ భాగానికి బలాన్ని ఇవ్వటానికి, పిక్కల బలం పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పాదాలను వేళ్ల మీద లేపినప్పుడే వెనక్కి అట్లా కొద్దిగా బెండ్ అయితే బ్యాలెన్సింగ్ బాగా ఉంటుంది అనమాట. ఇట్లా 6-7 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. చివరిగా 2 చేతులు గుప్పుడు మూసేసి కుర్చీలో కూర్చుంటాం. 2 చేతులు వేళ్లల్లో వేళ్ళేసి అట్లా లాక్ చేసేస్తాం. కుర్చీలో ఆనుకోకుండా సీటు చివరి భాగానికి పెట్టి కూర్చుని తర్వాత ఎడమ పాదం నేల కానిచ్చేసి కుడి కాలును ముందుకు చాపి మోకాల దగ్గర బెండ్ అవ్వకుండా స్ట్రైట్ గా చాపి ఎడమ కాలు మీద మనం పైకి లేవాల్సి ఉంటుంది. లేచినప్పుడు చేతులు ముందుకు చాపేస్తాం, మళ్ళా కూర్చుంటాం, మళ్ళీ ఎడమ కాలు మీద నుంచుంటాం. లేచినప్పుడు కాలు ముందుకి, చేతులు ముందుకు అట్లా ఉంటాయి. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఈసారి మళ్ళా కుర్చీలో కూర్చొని చేతులు అట్లా లాక్ చేసిన తర్వాత కుడి కాలు నేల కానిస్తాం, ఎడమ కాలును ముందుకు పైకి లేపేసి కుడి కాలు మీదే లేవాలి, కుడి కాలు మీదే మళ్ళీ కూర్చోవాలి. ఎడమ కాలు మాత్రం అట్లా గాల్లో ఉంచేస్తాం. ఇలాంటి మూమెంట్ కంటిన్యూస్ గా 5-6 రౌండ్స్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ మోకాళ్ళ భాగానికి బాగా బలం పెంచడానికి, జిగురు బాగా ఉత్పత్తి జరగటానికి ఉపయోగపడే వ్యాయామం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, మీరు ఈ పెళ్లి చూపులకి రెడీ అవ్వాలి. అక్కడ పెద్దయ్య గారు చాలా ఆనందంగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. పెళ్లివారు కూడా వచ్చేస్తున్నారట. పెద్దయ్య ఆనందం కోసమైనా మీరు ఈ పెళ్లి చూపులకి రెడీ అవ్వండి అమ్మాయి గారు. ఇటువైపు రైటా? మేము ఉండేది కూడా ఈ ఏరియాలోనేరా? అవునా? అయితే పెళ్ళైన తర్వాత మా మామగారింటికి వచ్చిన ప్రతిసారి నిన్ను కలవచ్చన్నమాట. అమ్మాయి గారు, మీరు తాళి తీసేకండి.
దాన్ని కనిపించకుండా మేనేజ్ చేద్దాం. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. రూపా, మీ నాన్నగారిని బాధ పెడితే ఆయన మళ్ళీ అనారోగ్యం పాలవుతారు. మీ నాన్నగారి ఆనందం కోసమైనా ఈ పెళ్లి చూపులకి రెడీ అవ్వమ్మా. నాన్న ఆనందం కోసం మాత్రమే ఈ పెళ్లి చూపులు, ఉత్సవాలు. అరే మా అక్కడ రైట్ తీసుకో. అరే కారాపు. ఇదేనా రాహుల్? అరే రాహుల్, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కదా, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను, ఓకేనా? సరేరా. నమస్తే అంకల్. నమస్తే అండి. అయ్యయ్యో, నో ఫార్మాలిటీస్. అమ్మాయి గారు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ పెళ్లి చూపులో ఏమైనా పింకీకి అయి ఉండొచ్చా? చదువుకునే అమ్మాయికి ఇంత సడన్గా పెళ్ళెందుకు చేస్తారు? పెద్దయ్య గారికి నాకు శ్వేతకి పెళ్లి కుదిరిందన్న విషయం తెలిసి అమ్మాయి గారికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పార్టీకని వెళ్ళిన ఆయన ఇంకా రాలేదేంటి? ఈ టైం దాకా ఏం చేస్తున్నారు? యాండి యాండి ఏంటే? ఏదో సౌండ్ వచ్చిందండి. సౌండా? రాత్రిపూట ఇంట్లో ఎవరు మెలకుతూ ఉన్నారని సౌండ్ రావడానికి బయట ఎక్కడో అయి ఉంటుందిలే. అంతేనంటారా? అంతే, నువ్వు పడుకో.
వాటర్ ఏంటి ఇక్కడ? గ్లాస్ పగిలిందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పునమి, నీకేం కాలేదు కదా? థ్యాంక్స్ వకీల్ సాబ్. సమయానికి మీరు రాకపోయింటే నేను అమ్మ ప్రాణాలతోనే ఉండేవాళ్ళం కాదు. అవును బాబు, మేమేలే జన్మలో మర్చిపోలేము. దీని వెనక ఎవరో ఉన్నారు పృథ్వీ బాబు. నాకు తెలిసి మనకి తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఆధారం లేకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు.
రాజమాత శివదేవ్ అంకుల్ మీ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామయ్యకి ఇవ్వబోయే కవర్లో వదినకి తెలియకుండా చీరని మారిస్తే సరిపోతుంది కదా. మళ్ళీ సెపరేట్ గా మనం చీరని పని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అబ్బాబాబా, నువ్వు సూపర్ సిస్టర్. పద వెళ్దాం. ఏంటి దారి తప్పి ఈ రూమ్ లోకి వెళ్తున్నారు? దారి తప్పి ఈ ఇంట్లోకొచ్చింది నువ్వు. ఈ ఇంట్లో నేను ఏ గదిలోకి వెళ్ళటానికైనా నాకు పూర్తి అధికారం ఉంది. దారి తప్పి రాలేదు నిషి. దారి కనుక్కోవడానికి చాలా ఏళ్లు పట్టిందంతే. మేము రావాల్సిన అడ్రస్ ఇదే అని ప్రూఫ్ చేసే రోజు చాలా దగ్గరలోనే ఉంది. మా వదిన రూమ్ లోకి నేను వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నా అని అడిగే అధికారం నీకు లేదు. చెప్పాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. వదినా, వదినా ఏంటి? నా శారీ కలర్ బాలేదు. సేమ్ డిజైన్ లో పింక్ ఉంటే తీసుకురమ్మని ఆ షాప్ వాళ్ళకి చెప్తావా? సరే నిషి, నేను తెప్పిస్తాను. వదినా, కీర్తి బయట ఎండలో ఆడుతుంది. ఎంత చెప్పినా లోపలికి రావడం లేదు. అవునా, నేను వెళ్ళి చూస్తాను. అమ్మయ్యా, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను. అనే పదండి, పద. అమ్మా, రామయ్య వచ్చావా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఇది తీసుకెళ్ళు. ఏంటమ్మా ఇది? రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే మీకోసం కూడా బట్టలు కొన్నాం. రేపు ఇవి కట్టుకునే ఫంక్షన్ కి రావాలి. అలాగేనమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. రేపు ఈ బట్టలే కట్టుకుని వస్తామమ్మా. సరే. స్థాయిని కూడా చూడకుండా అందరి గురించి ఆలోచించే నీ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం కౌశికి. ఇన్నేళ్లు గడిచినా నీ చుట్టూ ఇంత మారినా నువ్వు మాత్రం ఆ అలవాటును మార్చుకోలేదు. ఇవాళ ఇంకా ఎక్కువ నచ్చావు. ఏంటదినా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు పుట్టింటికి తిరిగి వస్తే నీకు అన్నం పెట్టడమే కాకుండా నీ కన్నీళ్లు తుడవడానికి ఈ చేతులు వాడాను. బాగా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది చెల్లి అని చెప్పి నన్ను ప్రోత్సహించి నువ్వనుకున్న లక్ష్యాన్ని సాధించకుండా అత్తారింట్లో నిన్ను సాధించేస్తున్నారని మాతో చెప్పుకుని నలిగిపోయేదానివి. లోక జ్ఞానం, తెలివితేటలు అన్నీ నీకున్నా నరకం నుండి
బయటపడే ధైర్యం నీకు లేకపోయింది. చచ్చిపోయావు, పైలోకానికి వెళ్ళిపోయావు. బలవంతంగా నీ పెళ్లి చేసినా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి నీ బ్రతికేదో నువ్వు బ్రతుకుతావు అనుకున్నాను. కానీ అలా చేస్తే గౌరీ లేచిపోయిందనో నాన్న పరువు తీస్తారని నువ్వు ప్రాణం తీసుకుని నీ శవాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోయావు. ఎందుకు ఇలాంటి పని చేశావని ఎన్నిసార్లు ఆలోచించినా నాకప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. నన్ను కూడా పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు ఆడపిల్లకు యుద్ధం చేసే దమ్మున్నా తన చుట్టుప్రక్కల ఉన్న బుద్ధి లేని వాళ్ల వల్ల తన ప్రమేయం లేకుండానే తన జీవిత భవిష్యత్తు నాశనమైపోతుందని నేను తెలుసుకున్నాను. ఏం చేయనక్క, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చావు? నేను నిన్ను బయటికి తీసుకురావడం ఒక్క నిమిషం లేట్ చేస్తే నిన్నిక్కడి నుంచి పాడలో ఎత్తుకుని వెళ్లేవాళ్ళు. ఎందుకు? ఎందుకంటావేంటి? చచ్చిపోవాలనుకున్నావు కదా. ఎవరు? ఇక్కడ నువ్వు కాకపోతే ఇంకో 10 మంది ఉన్నారా? నేనే ఉన్నాను. నువ్వు రాకముందు నేనొక్కదాన్నే ఉన్నాను. కానీ చావాలనుకున్నది ఎవరు అంటున్నాను. ఏయ్, నువ్వే కదా పెళ్లి ఇష్టం లేక నీళ్లలో పడి సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నావు. నీకెవరు చెప్పారయ్యా నేను నీళ్లలోకి దూకి చావాలి అనుకుంటున్నాను అని? నీకేమైనా లెటర్ రాసానా? మెసేజ్ చేశానా? ఫోన్ చేశానా? ఏయ్, ఏం చేయనక్కర్లేదు. నువ్వు ఈ పని చేస్తే అర్థమవుతుంది. అబ్బా, నాకేదో మనసు బాలేక ఇక్కడికొచ్చి ఈత కొడదామని నీళ్లలోకి దూకితే బావిలో పడ్డ బిందెను తీసుకొచ్చినట్టు పైకి తీసుకొచ్చావు. ఈత? ఈత ఈత అంటే తెలీదా? తెలుసు. ఈత కొట్టాలంటే పైనుంచి దూకరు. నేను దూకుతాను. నేను గజ ఈతగాళ్ల కంటే బాగా ఈత కొట్టగలను. అయినా పెళ్లి ఇష్టం లేకపోతే ఏ ఆడపిల్ల దూకదు. ఆ విషయానికొస్తే మీ ఇంట్లో కూడా పెళ్లికి రెడీ అవుతుందిగా ఆ శ్రీవల్లి, తను కూడా దూకుతుందేమో. ఏయ్, నా చెల్లెలు శ్రీవల్లి సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది, నీలా ఏడుపు మొహం వేసుకుని కాదు. శ్రీవల్లి సంతోషంగా ఈ విషయం ఇంతటితో వదిలే. చెప్తే నా మీదొట్టే. చెప్పు, ఏదో చెప్పబోయావుగా. కోనేట్లో నీళ్ళన్నీ నోట్లోనే ఉన్నాయా?
మింగేసైనా మాట్లాడు, లేక కక్కేసైనా నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పు. నాతోనే కాదు, మీ ఇంట్లో వాళ్లతో కూడా. అంతేగాని ఈ టైంలో ఇక్కడికొచ్చి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. ఈత కళ్ళు గీత అంటే 2 దెబ్బలు వేసి తీసుకుని వెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తావు? మీ ఇంటికి. నేను రాను. ఎందుకు రావు? మీ మగాళ్ళు చెప్పినట్టే వినాలా? మీరు మాత్రం ఆడవాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకోరు. గుండెల్లో సముద్రమంత బాధ పెట్టుకుని పైకి మాత్రం మీరెక్కడ బాధపడతారో అని చిన్న చిరునవ్వు నవ్వితే మేము చాలా సంతోషంగా ఉన్నాము అని ఫీల్ అయ్యే అమాయకులు మీరు. మీకేమీ తెలీదు. తెలీదే, నిజంగా తెలీదు. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు. నీకంటే నాన్నున్నాడు, పెదనాన్నున్నాడు, పెద్దమ్ముంది. నాకు అమ్మ లేదు. మా నాన్న ఉన్నా ఎలా ఉండేవాడో నీకు తెలుసు. 4 చెల్లెలని పెంచి పెద్ద చేశాను. ఆడపిల్లల మనసు తెలియకపోతే నేను వాళ్ళని ఇక్కడి దాకా తీసుకొచ్చేవాణ్ణే కాదు. ఎక్కడికి తీసుకువెళ్ళావు అని కాదు బావా, వాళ్ళు పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు అనేది చూడాలి. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా సార్లు తన బుద్ధి బలంతో సమస్యల నుంచి ఈ ఇంటిని కాపాడింది. అప్పుడు గౌరవ సత్కారం చేశారా? నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకు ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ కుటుంబ పరువు గురించి తప్పిస్తుంది. ఈ కుటుంబం గౌరవం గురించే పాటు పడుతుంది. ఇలాంటి దాన్ని పట్టుకొని ఎలా నిందిస్తారు మీరు? మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవారు ఇంట్లో వేరే ఉన్నారు. వాళ్ళని కనిపెట్టండి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీ గురించే. మా చూసావా, చివరికి అడు తిరిగి ఇటు తిరిగి మా దగ్గరికి వస్తుంది. ఇవిడా చెయ్యని వాటికి నా చెల్లెల్ని ఎవరు ఏమన్నా నేను సహించను. నేను అంతే సుజాత. ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో సహా కనిపెట్టే వరకు ఏమీ అనను. ఆధారాలతో సహా నిర్ధారణ అయినప్పుడు వాళ్ళ అంతు చూస్తాను. చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. ఏదో ఒక రోజున నువ్వు నా చేతికే దొరుకుతావు. చెల్లెల్ని బాగానే వెనకేసుకొస్తుంది. చెల్లెలు ఏదో రోజున పెద్ద తప్పు చేయకుండా ఉంటుందా? అందరికీ దొరకకుండా ఉంటుందా? మీరందరూ వెళ్ళండి. బావా పద వెళ్దాం. అక్కా అక్క, పోలీసులు వచ్చి వెళ్ళినందుకే నీ వల్ల ఇంటి పరువు పోయిందని మీ అత్త అంత సీరియస్ అయింది. 4 మాటలు అన్నారు. ఇంట్లో ఉన్నది అసలైన విగ్రహం కాదు, డూప్లికేట్ విగ్రహం అని తెలిస్తే ఇంకెన్ని మాటలు అంటారో, ఇంకెన్ని గొడవలు జరుగుతాయో. ఖచ్చితంగా విగ్రహం ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. తిరిగి ఇంటికి వస్తుందని నాకు నమ్మకం ఉందక్కా. సౌమ్య కోసం చాలా రిస్క్ చేశాం. నా కూతురు తిరిగొచ్చేసిందన్న సంతోషం ఎంతుందో, నీకిలాంటి పరిస్థితి వచ్చింది అన్న బాధ కూడా అంతే ఉంది. విగ్రహం గురించి తెలుసుకునేంత వరకు ఇంట్లో ఉన్నది నకిలీ విగ్రహం అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరగాలని నేను మొక్కుకోవడం తప్ప ఇంకెలాంటి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. చూద్దాం అక్క, ఏం జరుగుతుందో. సరే, నేను బయలుదేరుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు తట్టిన ఆలోచనలు సర్వము మర్చిపోము. అయ్యో ఏంటి గుప్తా గారు, అసలేంటి మీ ప్రాబ్లం? కాసేపు సైలెంట్ గా ఉండండి. నేను మౌనముగా ఉన్నచో నీవు ఏదో ఒక ఆలోచన చేసి చేయకూడని కార్యమేదో చేసదవు. అందులకే నీవు ఆలోచింపకుండా నేను అడ్డుపడుచుంటిని. ఆలోచింపకము. ఎందుకు గుప్తా గారు ఎప్పుడు అలా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తారు? కొంచెం పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించచ్చు కదా. స్వార్థము, నాది స్వార్థము. నన్ను స్వార్థపరుడనేదవా? నేను స్వార్థపరుడునే అయితే నీకు నేను సహాయము చేసేదనా? నేను స్వార్థపరుడునే అయితే యమలోకమున తప్పంతయు నీదని చెప్పి నీకు శిక్ష వేయించదను గాని ఈటుల సాయము చేయుదునా? మా ప్రభువుల ముందు నిలిచి స్వార్థముతో తమ తప్పేమీయూ లేదని తప్పించుకున్న వారెవరో మాకు జ్ఞాపకమున్నది బాలిక. సారీ గుప్తా గారు, మనోహరి ఈ ఇంట్లో అందరినీ మార్చేయక ముందే మిస్ అమ్మని ఈ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళమని చెప్పాలి. నేను వెళ్ళి మాట్లాడదామంటే పక్కన ఇద్దరు ఉన్నారు కదా, ఎలా అని ఆలోచిస్తున్నాను. ఆటులైన ఇప్పుడు వారిరువురిని ఏమార్చుటకు ఒకరు కావలే. వలదు బాలిక, వలదు. నేను ఇప్పుడు వెళ్ళినచో ఆ ఇంట ఉన్న వారిరువురు నన్ను గుర్తుపట్టెదరు. అప్పుడు ఆ బాలిక కూడా వెలుపలకు వచ్చును కదా. అర్థమైనది. నా గొయ్యి నేనే తవ్వుకుంటిని. అమ్మయ్యా గుప్తా గారు, టైం అయిపోతుంది, త్వరగా రండి. ఎంతసేపు అలంకరించుకుంటారు? రండి త్వరగా. భలే ఉన్నారు గుప్తా గారు. నేను వెళ్ళదా? అయ్యో అయ్యో, సారీ 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 సారీ, ఇంకా నవ్వను. సారీ సారీ. ఏ మాట కా మాట, మీకు ఆ గెటప్ కంటే ఈ గెటప్పే చాలా బాగుంది గుప్తా గారు. సూపర్. అటులైన ఎప్పటికీ ఇదే వేషములో ఉండమని అడిగదవా? అయినను నీతో స్నేహము చేసి మేము చాలా తప్పిదము చేసేతిమి. మాతో నీవు దశావతారాలెత్తించేలా ఉన్నావే. సిచ్యువేషన్ సహకరిస్తే ఆ పని కూడా చేసేద్దాం గుప్తా గారు. సారీ సారీ, మీకు చెప్పినంత గుర్తుంది కదా? ఉన్నది. అయితే మీరు అటు వెళ్ళండి, నేను ఇటు నుంచి వస్తా. ఆటోలోనే అని అలా నించున్నారు, లోపలికి వెళ్ళండి. అరే వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనెన్నో సేతులు చూశాను గాని ఇంత నష్టజాతకపు సేయి నేనెప్పుడూ చూడలే. కుళ్ళు, కుతంత్రాలు, కచ్చలు, మోసాలు. ఇంకా సేపు నీ సేయి నా చేతిలో ఉంటే నీ దరిద్రం నాకు పడతాడు. దొరా, ఈ దరిద్రంతో ఇన్నేళ్లు ఎట్టా ఏగావు దొరా? ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో ఈ పాపిష్టి దాని మెడలో తాళి కట్టాను దొరా. నీ గతము నీ భవిష్యత్తు తెలిసి చెప్తున్నాను. ఈ కుటుంబానికి కాంతాంత విశ్వాసం చూపించు, నీ బతుకు కూడా బాగుపడతాది. దాని సంగతి వదిలేయండి దొరా. నాకొక సమాధానం కావాలి. ఆ అమ్మని అడిగి చెప్తారా? అడుగుదరా, అమ్మని అడిగి చెప్తా. నా పెద్ద కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలని ఉంది. పుట్టగానే బిడ్డను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి దొరా.
నేను చచ్చేలోగా నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవాలనుంది. నీ ఇద్దరు కోనలు నీ కాడే ఉన్నారు కదా దొరా. ఏంటి దొరా నువ్వు చెప్పేది? నా ఇద్దరు కూతుర్లు నా దగ్గర ఉన్నారా? అమ్మో, ఈ దొర అరుంధతే ఈయన కూతురని చెప్పేస్తాడా ఏంటి? అంటే నీ మనసులో ఉన్నారని అమ్మ పలుకుతోంది దొరా. అలా అన్నారా? నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. అయ్యో, నీ కూతురు మరణించిందని తెలిసిన పిమ్మట నీవేమైపోయేదవో. ఆ గుంటనక్క మనోహరి టైం చూసి దెబ్బ కొట్టిందక్క. మిస్ అమ్మా, అన్నీ తెలిసి నువ్వెందుకు వాళ్ళ వెంట వెళ్ళలేదు? ఆయనతో ఉండడం కష్టం అక్క. అరే మిస్ అమ్మా, కష్టంగా ఉన్నప్పుడే కదా ఇంకా గట్టిగా పట్టుకోవాలి. మన వాళ్ళు కష్టంలో ఉంటేనే కదా తోడుగా ఉండాలి, భరోసా ఇవ్వాలి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా ఆయనకి ఆ ఇంటికి దూరంగా ఉండి నేను నిజాయితీ నిరూపిద్దాం అనుకుంటున్నావా? ఆయన నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోవడంతోనే మనోహరి గెలుపు మొదలైంది. మనోహరి గెలిస్తే ఆ ఇంట్లో నవ్వులు మాయమైపోతాయి, సంతోషం ఆవిరైపోతుంది. ఆ ఇల్లు కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదు మిస్ అమ్మ. అది నీ ఇల్లైనట్టు వాళ్ళు నీ కుటుంబం అన్నట్టు మాట్లాడుతున్నావేంటక్క? అంటే ఆ ఇంట్లో వాళ్ళు చాలా మంచి వాళ్ళు మిస్ అమ్మా. అలా మోసపోవడం చూడలేక అలా మాట్లాడాను. అవునక్క, మీరు చెప్పింది నిజమే. నేను ఆ ఇంటికి వెళ్ళకపోతే ఆ మనోహరియే గెలుస్తుంది. అది ఎప్పటికీ జరగనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లికి దిగిన కన్న కూతురు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని తెలిసాక ఆ తల్లి కడుపు కోత అనుభవించిన వాళ్ళకి అర్థం అవుతుంది. కట్టుకున్నవాడు చనిపోయినా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. కన్న తీపి గురించి, కడుపు కోత గురించి వసుకేం తెలుస్తుందమ్మా? అయినా నీ కూతురు చేస్తే తనకెందుకు బాధ ఉంటుంది? శివాని చావుకు కారణమే తనాయే. ఆపతయా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? శివాని చనిపోవడానికి కారణం వసుగారు కాదు. వసుయే కారణమని నా కూతురు ఉత్తరంలో రాసింది కదా అన్నయ్య. శివాని నీ కాదని నందిని వసు ముందుకి తీసుకురావడం వల్లే శివాని చనిపోయింది. శివాని ఆత్మహత్య చేసుకోలేదమ్మా, తన్ని ఎవరో హత్య చేశారు. మనల్ని బెదిరించడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన శివానిని ఎవరో కావాలనే కొట్టి చంపేశారు. వాళ్ళు ఈ ఇంటి శత్రువులా, లేక దమయంతి శత్రువులా, లేదా శివాని శత్రువులా అనేది తెలీదు. ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలోనే ఆ హంతకుల్ని పట్టుకుంటాం, శిక్ష వేయిస్తాం. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అనవసరంగా మీరు వసు గారిని అనకండి. నా కూతురు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కారణం వసునే కదా అన్నయ్య. కాదే, నేనే అనవసరంగా దాన్ని బయటికి పంపించాను. నా కూతుర్ని కాదని ఈ నందినితో అఖిల్ పెళ్లి చెయ్యాలని వసు అనబట్టే కదా నా కూతురు బాధతో బయటకు వెళ్ళిపోయింది. అవునభి,
వసు ఆ మాట అనకపోయుంటే శివాని బయటకు వెళ్ళుండేదా? ఎవరి చేతిలోనో చచ్చుండేదా? ఇంట్లోనే ఉండేది కదా. శివాని అలా బయటికెళ్ళి బెదిరిస్తుందని వసు మాత్రం ఊహించదు కదా అత్తయ్య. శివాని చనిపోవడానికి కారణం వసునే. తను నా మాట సరిగ్గా అర్థం చేసుకునుంటే శివానికి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అమ్మా, ముందు మీరు వసు గారిని అర్థం చేసుకోండి అమ్మా. తన ఇంటి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. శివాని చనిపోవడం బాధాకరమే గాని దానికి వసు గారు కారణం కాదు. మీరు సాకులు వెతికి మరీ వసు గారిని తిట్టకండి. నా కూతుర్ని ఎవరో చంపారు అన్నావు కదన్నయ్య. ఆ హంతకులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. అప్పుడు వసుది తప్పు కాదు అని ఒప్పుకుంటాను. అప్పటి వరకు నా కూతురు చావుకి కారణం ఈ వసునే. ఆ నేరం తనదే. రరకిట్టు, ఈ అన్నం వద్దు, ఏమి వద్దు, పద. ఖచ్చితంగా ఆ హంతకుల్ని పట్టుకుంటానమ్మా. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఆ దేవుడు కూడా వాళ్ళని కాపాడలేడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంత్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్సర్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్మన్నోతి విశ్వాసనం. నమస్కారం. నమస్కారం అండి. హేనామ విత్రియవతు గణేశాయ నమః. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. అమ్మా, తాళిబొట్టు కనిపించట్లేదు. ఇంట్లో ఏమైనా మర్చిపోయారా ఏమిటి? ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అన్నీ చూసుకుని తీసుకొచ్చాం పూజారి గారు. జానకి, తీసుకొచ్చాం కదా. తీసుకొచ్చావండి. నా చేతులతో నేనే పట్టు వస్త్రాల మీద పెట్టాను. మరి కనిపించకపోవడం ఏంటి? పూజారి గారు, ఇంకోసారి చూడండి. చూసావా అదెంత పనిచేసిందో? మా అన్నయ్య మీద కోపంతో ఆయన పరువు తీయాలని ఆ తాళి తీసి హుండీలో వేసింది. ఇప్పుడు చూడు, అది తీసిన గొంతులో అదే పడింది. బాగైంది. గట్టిగా అరవకొదినా. ఆ అమ్మగారి తాళిపొట్టిని హుండీలో వేసింది అని తెలిస్తే చౌరుని వదిలిపెట్టరు. తాళేమో హుండీలో ఉంది. తాళి లేకుండా ఈ కళ్యాణం ఎలా జరుగుతుంది? కళ్యాణం ఆగిందంటే తాళి ఏమైందని మా అన్నయ్య, శివరాం, సీను ఊరుకుంటారా? అంటే అమ్మవారి తాళి చారు హుండీలో వేసిందా? పెదనాన్న మీద కోపంతో దేవుడి కళ్యాణం ఆపాలని చూస్తుందా? కళ్యాణం ఆగకూడదంటే ముందు హుండీలో ఉన్న తాళిని బయటికి తీయాలి. ఎలాగైనా సరే తీయాలి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామయ్య, దీనంతటికి కారణం ఒకటే అనిపిస్తుంది. ఏంటి? ప్రతి సంవత్సరం మీరు అత్తయ్య కలిసి కళ్యాణం జరిపించేవాళ్ళు. అలా కాదని మా ఇద్దరి చేత కళ్యాణం జరిపించాలి అనగానే తాళి కనిపించకుండా పోయింది. అంటే మాతో కళ్యాణం జరిపించుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే మీరే ఈ కళ్యాణం జరిపించండి. అంటే ఏంటి? మనం కూర్చొని కళ్యాణం చేయిస్తున్నాం అని అనగానే తాళి కనిపించకుండా పోయిందంటావా? ఇప్పుడు మనల్ని కాదని పెద్దమ్మ పెద్దనాన్న కూర్చున్నంత మాత్రాన పోయిన తాళి దొరుకుతుందా ఏంటి? దొరికింది. తాళి దొరికింది. ఎక్కడ దొరికిందమ్మా? ఎవరో గిట్టని వాళ్ళు ఈ కళ్యాణం జరగకూడదు, పెద్దనాన్నకి చెడ్డ పేరు రావాలి అని తీసుకువెళ్లి హుండీలో వేశారు. ఏంటి పార్వతి, అది మనల్ని చూసి మాట్లాడుతుంది? నిజంగానే దానికి తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుంది వదినా? ఏదో మాట వరుస కనుంటుందిలే, అంతే. ఎవరికి పుట్టిందమ్మా ఆ పాడు బుద్ధి? వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను. చూసావా జానకి, నా బిడ్డకి చెడ్డ పేరు రాకూడదని ఉండిలో వేసిన తాళి దొరికేలా చేశాడా ఆ దేవుడు. రఘు, వాళ్ళెవరో ఏంటో తెలుసుకుని గట్టిగా శిక్ష వెయ్యాలి. దేవుడి విషయంలో కూడా తప్పు చేశారు అంటే వాళ్ళకి మనం శిక్ష వేయాల్సిన అవసరం లేదమ్మా. ఆ దేవుడే చూసుకుంటాడు. పంతులు గారు, ముహూర్తానికి సమయం అవుతోంది కదా, కార్యక్రమాన్ని జరిపించండి. శ్రీను, కూర్చో. లేదు మావయ్య, నా నమ్మకమే నిజమైంది. మేము కళ్యాణం జరిపిస్తాము అంటే కనిపించకుండా పోయిన తాళి మీరు చేస్తారు అనగానే దొరికింది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మేము కళ్యాణం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని? మీ చేతుల మీదుగా జరగాలని ఆ దేవుడు కూడా నిర్ణయించినట్టున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు అమ్మగారు భయపడ మాకండి, అది ఎలుగుబంటి కాదు, మా అయ్యగారు. అయ్యగారు అయ్యగారు తమరు చేసిన యాక్షన్
అదేనండి గుడి సేవ చాలు గాని ఈ బట్టలు వేసుకోండి, జనాలు దర్శనం చూస్తున్నారు. మీరా? నమస్కారం. ఏం బాబు ఒంట్లో కులాసాగా ఉందా? ఇతనెవరు? ఈ గుడిలో పనిచేసేవాడా? మా అయ్యగారు చూడటానికి అచ్చు పనులాగా ఉంటారు గాని మా ఊరు సర్పంచ్ ఈరేనండి, నీలకంఠం గారు. నిన్న మిమ్మల్ని పావుగానే పరిగెత్తుకుంటూ వచ్చి పరామర్శించారు తెలుసా? సర్పంచ్ అయ్యండి క్లీనింగ్ చేయడం ఏంటి? ఏం చెప్పమంటారు బాబు, ఊరి పెద్ద అంటే అన్ని బాధ్యతలు మొయ్యాల్సిందే, అన్ని పనులు చెయ్యాల్సిందే. అవునండి, మా అయ్యగారు అడ్డగాడిదిలాగా అడ్డమైన పనులన్నీ ఒక్కరే నెత్తినేసుకొని చేస్తుంటారు. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు నీ మట్టుకు మీరు గుడి కట్టించేసి వెళ్ళిపోతారు, కానీ ఆ గుడిని ఆ గుళ్ళో దేవుణ్ణి కంటికి రెప్పలా కాపాడేది నేను. మీరు బడి కట్టించి ఊరుకుంటారు, ఆ బండిని ఆ బడిలో పిల్లల్ని వాళ్ళ చదువుల్ని వాళ్ళ బాగోగుల్ని చూసుకునే బాధ్యత నాది. భక్తులు అందరూ వచ్చి అటవైన కోరికలన్నీ కోరేసి ప్రసాదం తినేసి వెళ్ళిపోతారు. అరే ఈ గుడి మందే, దీన్ని శుభ్రంగా ఉంచుకుందాం అన్న జాసే ఉండదు. ఊరి పెద్దగా నాకు తప్పదు కదండి, అందుకే అంతా శుభ్రం చేస్తున్నాను. చూడండి నీలకంఠం గారు, మీరు ఈ ఊరి పెద్దగా ఈ ఊరికి, ఈ ప్రజలకి, ఈ గుడికి మీరు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. తొందరపడకండి, మీ త్యాగ ఫలితం ఎక్కడికి పోదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఈ సర్పంచ్ ఆర్యేసరికి యాంటీ అనుకుంటా, మనకేమైనా పనికొస్తాడా? నమస్కారం అమ్మా. ఈ ఊళ్ళో మీకు ఏ అవసరం ఉన్నా ఈ సర్పంచ్ నీలకంఠం ఉన్నాడని గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో, ఇంకొకసారి రారా చేస్తావు. భూమి మీద నాకు ఇంకా నూకలుండ బట్టే బతికాను. ఎంత దొంగనైతే మాత్రం కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇలా పిచ్చి కొట్టుడు కొడతారా? ఏ పాటుగా పాటు మీరు చేశారా నాయనో? వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. అవును, బేబమ్మ పిన్నేది? మా దగ్గరే పడుకున్నారే. బయటికెళ్ళిందా? అయిపోయింది. ఇప్పుడు ఎలా? డౌట్ ఏదో వచ్చినట్టుంది, మేనేజ్ చేస్తా. వెనక డోర్ నుంచి చూసొస్తాను. బయట ఏం చేస్తున్నారు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? దేనికి వెళ్ళారు? బేబమ్మ, నొప్పి లోపలే ఫీల్ అవ్వు. బయట కుక్కన పడిందో నువ్వే దొంగవని తెలిసిపోద్ది. అబ్బా చెప్పండి. మాట్లాడవే. ఏం మాట్లాడమ్మా, నొప్పులతో చచ్చిపోతుంటే బయటకు చెప్పుకోలేను. లోపలే నొప్పులు. కొట్టడు కొట్టారు కదా. అబ్బా చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం జరిగిందమ్మా? వదిన గురకొస్తుందంటే బయట పడుకుందామని వెళ్ళా. అసలేమైంది? తలుపు తీసింది మీరేనా? అవును అరవిందు, నేనే తీసా. బయట ఎవరో గడి పెట్టారు. మీరు తీసారుగా, దొంగ వచ్చాడు. దొంగ వచ్చాడా? ఎక్కడ వాడు? ఎరగదీస్తా. ఎక్కడ ఎక్కడ వాడు? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మేము ఇరగదీస్తేనే గెడపెట్టి పారిపోయాడు. అవునా బాబు? నీ వల్లే. సారీ వదినా, ఇంకెప్పుడు తలుపు తీయనే. తెలివిగా ఉంటాగా. ఏమంటావో ఏంటో. పదండి పడుకుందాం. పదండి వదినా, పదండి పదండి పడుకుందాం.
నాకు కూడా ఒళ్ళు సహకరించట్లేదు, నిలబడలేకపోతున్నాను. మీకేమైంది? నిద్ర వస్తుందని చెప్పాను కదా అక్షరా. పదండి వదినా, పదండి రా అమ్మ వెళ్దాం. మేము వెళ్తాము, నువ్వు ఇక్కడే పడుకో. నీ గురకకి మాకు నిద్ర పట్టట్లేదు. సరేలే తల్లి, వెళ్ళి పడుకోండి. ఇక్కడ ఎవరైనా దొంగలొస్తే నేను చూసుకుంటా. ఇంకా రాడ్లేండి, కోలుకోవడానికి 3 రోజులు పడుతుంది. అలాగే ఉంది. నానమ్మ నిద్ర వస్తుంది. సరేరా పడుకుందాం. నిద్ర వస్తుందా? నిద్రపోయిందని కూడా లేట్ మరి తన్నులు తినేటట్టు చేశారు కదే. రూట్ మార్చాలి, కోటి మాత్రం వదులుకోకూడదు. అమ్మో నొప్పులు, పద్ధతి లేకుండా దంచి కొట్టారు కదే. నేను కూడా పోయి పడుకుంటా. అబ్బా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాజు పెంకులా ఎక్కడున్నాయా చూపించు. ఇందాక ఇక్కడే చూసానత్తయ్య. అంటే ఈ గ్యాప్ లో మేమిద్దరం ఆ గాజు పెంకులు తీసేసామనుకుంటున్నావా? అక్కడ గాజు పెంకులో లేవు, గడిది గుడ్డు లేదు. ఇది కావాలనే చేసిందే. నా కొడుకుతో దీనికి విడాకులు ఇప్పిస్తానన్నాను కదా, అందుకే నా అడ్డు తొలగించుకోవాలని ఇది ఇలా చేసింది. కరెక్టే అక్క, నువ్వు బతికిపోయావు కాబట్టి గాజు పెంకులు అనంది. చచ్చుంటే పీడ పోయింది అనుకునేది. లేదత్తయ్య, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నీ మాట మే నమ్మక్కర్లేదే, మా మాట కోర్టు నమ్మితే చాలు. నువ్వు మమ్మల్ని ఎంత టార్చర్ చేస్తున్నావో సాక్ష్యాలతో సహా కోర్టులో నిరూపిస్తాం. నీకు విడాకులు ఫిక్స్ అయిపో. పదండి. అదే సాక్ష్యాలతో కోర్టులో నిరూపిస్తారా? నేను చూసినప్పుడు గాజు పెంకులున్నాయే, మళ్ళీ చూస్తే లేవు. ఈ గ్యాప్ లో మేమిద్దరం ఆ గాజు పెంకులు తీసేసామనుకుంటున్నావా? ఓహో, నా వైపు తప్పులు చూపించే సాక్ష్యాల కోసం ఆల్రెడీ నాటకాలు మొదలు పెట్టారా? చూసుకుందాం. బాగా గట్టిగా తగిలేసిందే. కడితే కట్టిందిలే అక్క, అనుకున్న పని అయితే అయ్యింది కదా. వీడియో దొరికేసిందిగా, త్వరగా చూపించవే పూర్ణి. అత్తయ్య, ఇదేంటి ఆగిపోయింది? మళ్ళీ ప్లే చేయి. అత్తయ్య, అయ్యో ఏంటే వీడియో ఇంతవరకే వచ్చి ఆగిపోయింది, ఏమైంది? ఎక్కడి వరకే రికార్డ్ అయినట్టుందక్క. మెయిన్ మనకు కావాల్సిందే క్రాంతి వచ్చి అక్కని నెట్టడం కదే. అవును, కానీ ఆ మొక్కే ఎందుకు మిస్ అయిందో అర్థం కావడం లేదు. ఏంటి అలా ఎలా అవుతుంది? అలా ఎలా తీసావు? ఏమైందమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పూర్ణి ఆ ఫోన్ లో ఒక వీడియో తీసిందిరా, అది కొంతవరకే రికార్డ్ అయింది. అవునా? అంటే నీ ఫోన్లో మెమరీ కార్డ్ లేదు కదమ్మా, ఫోన్లో మెమరీ అయిపోయి ఉంటుంది. నా ఫోన్లో మెమరీ కార్డ్ లేకపోవడం ఏంట్రా? యాక్చువల్గా నా మెమరీ కార్డ్ అయిపోయింది, సో అవసరం అని నీ ఫోన్లో మెమరీ కార్డ్ నా ఫోన్లో వేసుకున్నానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? నాకేదో అయిపోతుంది. అమ్మ ఆగండి, అమ్మ ఆగండి, నేను పట్టుకొస్తానమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. ఈవిడెవరో నీకు తెలుసా సాంబన్నా? తెలీదమ్మా, చూడగానే దండం పెట్టాలనిపించింది. ఈవిడ సీతకి భరతనాట్యం నేర్పించడానికి వచ్చిన టీచర్ గారు. అవునా? సాక్షాత్తు గుడిలో అమ్మవారిలా ఉన్నారు. మీరు డాన్స్ నేర్పారంటే మా సీతమ్మ పోటీలో గెలిచేసినట్టే. రండమ్మా. రండి టీచర్. ఏమైంది మహా? ఎందుకలా ఉన్నావు? ఇందాక నాకెందుకో గుండె అదిరినట్టుగా అనిపించింది. భూకంపం ఏమైనా వచ్చిందా? భూకంపమా? ఏమంటున్నావు మహా? అంటే మీకేం అనిపించలేదా? మరి నాకెందుకు అలా అనిపించింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా భార్య మనసులో ద్వేషాన్ని పెంచి మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నారు. ఎవరు? మేమా? ఇది మరీ బాగుంది. చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా? నేను బ్లేమ్ చేయడం కాదు, వాస్తవం చెబుతున్నాను. బావా, నా గురించి మీకు బాగా తెలుసు. మీ చెల్లెల్ని ఎంత ప్రేమించానో కూడా తెలుసు. అలాంటిది నేను ఇంకో అమ్మాయితో ఉన్నానంటే నువ్వెలా నమ్ముతున్నావు బావా? నమ్మాను సాగర్. అందరికన్నా నిన్నే ఎక్కువగా నమ్మాను. అందుకే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి చేశాను. కానీ ఆ నమ్మకాన్ని సమాధి చేశావు. నువ్వు నా చెల్లికి అన్యాయం చేశావు. నేనేం చేశానో నా మనసుకు తెలుసు. నా మనసులో హిమాకి తప్ప వేరే ఏ అమ్మాయికి స్థానం లేదు బావా. హిమా, ఒక్కసారి అన్నయ్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
ఒక్క అవకాశం ఇవ్వు. అర్థం చేసుకునేంత అర్థం చేసుకున్నాను కృష్ణ. ఇంక ఈ విషయం గురించి నా దగ్గరికి రావద్దని చెప్పు. అర్థమైంది. నా మాట నమ్మడానికి మీరెవరూ సిద్ధంగా లేరు. మొహం మీదే చీ కొట్టినా ఇంకా అర్థం కాలేదా? ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు హిమ. నేనేంటో అర్థమయ్యేలా చెప్తాను. రా నాతో రా. నేనెక్కడికి రాను. విన్నావుగా, ఇంక బయలుదేరు. సరే అయితే. ఇక్కడ అందరూ నన్ను దోషిలా చూస్తున్నారు. నేను తప్పుడు మనిషి అనుకుంటున్నారు, అంతేగా? ఇట్స్ ఓకే. నేను భర్తగా ఇష్టం లేని మనిషికి నేను కట్టిన తాళి మోయాల్సిన అవసరం లేదు. ఆ తాళిని నాకివ్వండి. ఈ క్షణమే వెళ్ళిపోతాను. సాగర్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తాళి తీసి ఇవ్వడం ఏంటన్నయ్య? అది ఎంత పాపమో అర్థం అవుతుందా? దాని అర్థం ఏంటో తెలుసా? తెలుసు కృష్ణ, బాగా తెలుసు. తాళి అనేది భర్త ఆయుష్ కదా. నా మీద నిందలేసి, నన్ను నేరస్తుడిగా ముద్ర వేసి, నన్ను మానసికంగా చంపేశారు. భర్త చనిపోయిన ఆడదాని మెడలో తాళి ఉండటం సంప్రదాయం కాదు. అందుకే తీసిచ్చేయమంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాలాక్షి, త్వరగా చెప్పేసే, మా అత్త ఎప్పుడు పోతుంది? మా మమ్మీ ఏమైనా ఊరెళ్తుంది అనుకున్నావా? అంత తేలిగ్గా అడిగేస్తున్నావు. విధి లెక్కించబడి ఉందని గురువుగారు చెప్పాక ఇంకా నాంచుడు కార్యక్రమం ఎందుకు రాజా? సడన్ గా చచ్చిందే అనుకో, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలంటే మాకు కూడా ఎంత కష్టం. నువ్వు ఆపవి. నీ మాటలు వింటే గుండెపోటొచ్చేలా ఉంది. ఒక్క నిమిషం మీరు ఆగండి. విశాలాక్షి, సర్పదేవి గురించి నీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఎక్కడుంది? ఎలా ఉంటుంది? పెద్దమ్మ, సర్పదేవిని చూడాలని కోరుకోకూడదు. అయితే గండం వచ్చినందువల్ల తిలోత్తమమ్మ అక్కడికి వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్తే వెళ్ళి కరడి అనే పాము తల మీద దీపం పెట్టాలి. ఎవరమ్మా? నిన్ను పెంచిన తల్లి నాన్న. పాము తల మీద దీపం పెట్టాలా? చెయ్యి పెడితే వెంటనే కాటేస్తుంది. అత్తే అక్కడే చచ్చిపోతుందన్నమాట. అందుకే పంపిస్తుంది. వెళ్ళకపోతే ఈ రాత్రి ఈ ఇంట్లో ప్రాణాలు విడుస్తుంది. పర్వాలేదా?
లేదు లేదు, నేను వెళ్తాను. అమ్మా, విశాలాక్షి చెప్పినట్టు నువ్వు వింటున్నావా? ఆశ్చర్యమే. నా పరిస్థితి చేయి దాటిపోతోంది. నా కుడి కన్ను అదురుతోంది. గండం దగ్గరకొస్తోందనిపిస్తోంది. విశాలాక్షి మాట నిజమని నా మనస్సాక్షి చెప్తోంది. కానీ ఒక్క మాట, సర్పదేవికి వెళ్ళి కరడి అనే పాము వద్దకు వెళ్ళాలంటే కొన్ని వందల పాముల్ని దాటుకుని వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్వాలేదు, చెప్పమ్మా. సర్పదేవికి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది. మామే, అమ్మా నువ్వు వెళ్ళరా. వెళ్తే మళ్ళీ రాదు విశాల్. అట్నుంచి అటే. హాసిని, నువ్వింతకు ముందు వెళ్ళినట్టు చెప్తున్నావేంటి? నేనెందుకు వెళ్తాను? బై ద వే, సుమంగళిగా పోవడమే నాకు ఇష్టం లేదు. అంటే ఏంటే, ముందు నేను పోవాలనా? అప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోలేవు తెలుసా? మిస్టర్ ఫింగర్ రాజా, ఇప్పుడేమైనా నేను అమ్మోర్లాగా పెద్ద బొట్టేమైనా పెట్టుకుంటున్నానా? చిన్న స్టిక్కర్ పెట్టుకుని మేనేజ్ చేయట్లేదా ఏంటి? అయినా తమరు త్యాగం చేస్తాను అనంటే నాకు సూది మొనంత బొట్టు చుక్క చాలు. చెప్పండి, మీ అమ్మతో పాటు మీరు కూడా వెళ్తారా ఆ సర్పదేవికి? లేదు లేదు, నా వల్ల కాదు. నేను ఇక్కడుంటేనే కొడుకు కోసం తిరిగి రావాలని తల్లికుంటుంది. ఏముంటుంది బ్రో, నువ్వు వెళ్ళినా నేను ఉంటాను కదా. విశాల్ బాబు గారి జట్టు కదండి మీరు. మనం కీచులాడుకుంటూ ఉంటే సమయం మించిపోతుంది. అత్తయ్య, మీరు బయలుదేరండి. ఎలా వెళ్ళాలో ఏంటో కంగారుగా ఉంది నైని. తోడు కావాలా? నేను రాను. నేను కూడా పోను. మాకేం అవసరం? అమ్మకు తప్ప ఎవరికి ప్రాణగండం లేనప్పుడు ఎలా వెళ్తారమ్మా? కానీ తోడు తీసుకెళ్ళాలి నాన్న. ఎవరిని? మృత్యువుని. మృత్యువుని తోడు తీసుకెళ్లడం ఏంటి? అత్తయ్య ప్రాణాలు నిలబెట్టుకునే మార్గం చెప్పి మళ్ళీ ఇలా అంటావేంటమ్మా? డమ్మోడమ్మ, అమ్మ మాటలో అర్థం ఉంటుంది. తిలోత్తమమ్మ జయించాల్సింది మృత్యునే కదా. అలాంటప్పుడు వెన్నంటి ఉండేదాన్ని వెంట తీసుకొని వెళ్ళాలి. మీలో ఎవరైనా వెళ్తారా అంటే కాదని మృత్యువు అంటున్నారు. అదలా సాధ్యం? సాధ్యమే. మృత్యుంజయురాలైన గాయత్రిని తిలోత్తమమ్మ వెంట పంపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాకపోతే మన విజయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈ చప్పట్లు ఎప్పుడు ఇలాగే మారుమోము. ఎందుకంటే
మనకి నిరంతరం ప్రత్యర్థులు, పోటీదారులు ఉంటూనే ఉంటారు. మన మీద నెగ్గడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలని పక్కకి నెట్టడం ఎల్లప్పుడూ కుదరకపోవచ్చు. సో ముందు ముందు నీకెన్నో అడ్డంకులు కూడా ఎదురవుతాయని హెచ్చరించడం నా బాధ్యతగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర. నాకొచ్చే అడ్డంకులు దాటడానికి, అడ్డుకట్టలు కూలగొట్టి మరీ గెలవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నీ సలహాకి చాలా థ్యాంక్స్. ఎనీహౌ, నువ్వు సాధించిన విజయానికి, నువ్వు విజయం సాధించడానికి నీకు తోడుగా నిలబడి నిన్ను గెలిపించిన వారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జున్, ఇంతమంది సంతోషానికి, ఇన్ని చప్పట్ల శబ్దానికి అసలు కారణమైన ఆమెని మాత్రం ప్రపంచానికి తెలియకుండా దాచడం ఏం బాల. ప్రపంచానికి పరిచయం చేయకపోతే నువ్వు సెల్ఫిష్ అనుకుంటారు. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు తను అందరి ముందుకు వచ్చే పరిస్థితిలో లేదు. అవసరం, అవకాశం రెండూ వచ్చినప్పుడు అందరికీ నేనే పరిచయం చేస్తాను. ఓకే, ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ గురించి నేను ఎంత వెతుకునో తెలుసా? ఎందుకు? ఏమో, నాకు కూడా తెలీదు. కానీ మా టీచర్ ఒకసారి చెప్పింది, మన మనసుకు బాగా దగ్గరైన వాళ్ళ కోసమే అలా వెతుకుతామంట. అంటే నేను నీ మనసుకి బాగా దగ్గరైనట్ట? ఏమో, నాకు తెలీదు. కానీ మీతో సరదాగా మాట్లాడాలనిపిస్తుంది, మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, మీతో కథలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఏ కథలు చెప్పడానికి మీ ఇంట్లో ఎవరు లేరా? మా ఇంట్లో చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి కథలు చెప్పడం రాదు. మా నాన్నకైతే అస్సలు రాదు. వేరే వాళ్ళని అడగాలని అనిపించదు. అదే మీతో అయితే ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది, ఏమైనా అడగచ్చు అనిపిస్తుంది. ఇంత క్లోజ్ గా ఉండడం తప్పలేదనిపిస్తుంది. నేను చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వావ్, నీకు కూడా అలానే అనిపిస్తుందా? అలా ఇద్దరు మనుషులకి ఒకేలా అనిపిస్తే వాళ్ళిద్దరికి ఏదో విడిపోయిన బంధం ఉందంట. అమ్మో, ఇంత చిన్న వయసులో అంత పెద్ద మాటలా? నీకివన్నీ ఎవరు చెప్పారు?
మా ఫ్రెండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ బాగా చూస్తుంది. అందులో డైలాగులన్నీ మాకు చెప్తుంది. ఆ చెప్పిన దాని ప్రకారం అయితే మీకు నాకు ఏదో బంధం ఉంటుంది. ఏమో మరి. మన మధ్య ఆ బంధం ఉండడం వల్లే అనుకుంటా మీతో ఉన్నంతసేపు మా నాన్నతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. తనంత ప్రేమ చూపిస్తాడు, మీరు కూడా అంతే ప్రేమ చూపిస్తారని అనిపిస్తుంది. నాకు కూడా అంతేనమ్మా. నా కొడుకుతో ఉన్నప్పుడు నాకెలా అనిపిస్తుందో నీతో ఉన్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే మన లైఫ్ లో దేవుడు ఏదో మలుపు తిప్పబోతున్నాడన్నమాట. ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? మీ ఫ్రెండేనా? అవును, నాకింకా చాలా డైలాగ్స్ తెలుసు. ఇంకోసారి ఇంకేమైనా చెప్తే మీకు చెప్తానులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.